హల్లెలూయా. ఇంతవరకు మనము నిలబడి ఉన్నామంటే కేవలము దేవుని కృప. హల్లెలూయా. మంచిది. ఈ ఉపవాసము దినములో దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని సన్నిధిలో కనిపెట్టుటకు, ప్రార్థించుటకు ఆయన కృపే మనని ఇంతవరకు బలపరుచున్నది. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో కూడా ఒక వాక్య భాగముని మనము చదివి దేవుళ్ళో మన బలపడుతాం. దేవుడు తన వాక్కు చేత మనని బలపరచునుగాక. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనునని జనులతో ఆజ్ఞ ఇచ్చాడు. జాగ్రత్తగా వాక్యమును చూడండి. ఇక్కడ నాయకుడైన యెహోషువ తన ప్రజలతో ఒక అద్భుతమైన మాటని హెచ్చరిక రూపంలో తెలియచేస్తున్నాడు, ఆజ్ఞ రూపంలో తెలియచేస్తున్నాడు. దేవుని ఆలోచనగా వారికి తెలియచేస్తున్నాడు. ఈ మాటని స్వయంగా దేవుడే ప్రజలకి చెప్పమని యెహోషువతో మాట్లాడాడు. అదేమిటి? రేపు దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యము చేసినట్లు, దేవుడు రేపు మీ మధ్యలో ఆశ్చర్య కార్యము చెయ్యాలంటే, దేవుడు రేపు మీ మధ్యలో నూతన కార్యాన్ని జరిగించాలంటే, రేపు మీ జీవితంలో ఊగకి మించిన విధములో అద్భుతాలు కనబడాలంటే మీరు సిద్ధపడాలి. మీరు సిద్ధపడాలి. మీరు సిద్ధపడకపోతే రేపు అద్భుతాలు చూడరు. మీరు సిద్ధపడకపోతే రేపు దేవుని హస్తముని మీరు చూడరు. రేపు దేవుడు మీ మధ్యలో ప్రత్యక్షమవ్వాలంటే, దేవుడు మీ ముందు నడవాలంటే ఒక కండిషన్, ఈ రాత్రి మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ముందు ఏం అవసరం అండి? సిద్ధపాటు. ఆ యుద్ధాన్ని నడిపించే రాజు తన సైన్యాన్ని సిద్ధపరచుకుంటాడు, ఆయుధాలని సిద్ధపరచుకుంటాడు. శత్రు బలముని ముందే తెలుసుకుంటాడు. వారు వెళ్ళవలసిన మార్గముని సిద్ధపరచుకుంటారు. ముందు ఎవరు వెళ్ళాలి, వెనక ఎవరు వెళ్ళాలి, ఎలా వారి మీద దాడి చేయాలి, వారి మీద జయము పొందాలంటే మనం ఎటువంటి అనుభవాలని పాటించాలి, సమస్తాన్ని ఆ రాజు ముందుగానే సిద్ధపడతాడు. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టి పూర్తి చేయాలంటే పునాది వేసే మునుపు, మరలా చెప్తాను, పునాది వేసే మునుపు ఒక మంచి ఇంజనీర్ని పిలిపించి, ఒక మంచి మేస్త్రిని పిలిపించి ఆ ఇంటి వాళ్ళు మాట్లాడుతారు. ఇనుము ఎంత అవుతాయి, సిమెంట్ కట్ట ఎంత అవుతాయి, మేస్త్రి కూలి ఎంత అవుతాయి, ఆ ఇల్లు పని ప్రారంభించి ముగించాలంటే ప్రతి వస్తువుని గురించి ముందే వారు జాగ్రత్త పడతారు, ముందే ఆలోచిస్తారు, ముందే సిద్ధపడతారు. తెలివి గలవారు, జ్ఞానవంతులు పని మొదలుపెట్టి అక్కడ ఆటంకాలు రాకూడదంటే, పని ఆగిపోదంటే
కిటికీ మొదలుకొని దర్వాజా మొదలుకొని ముందే మాట్లాడతారు. హల్లెలూయా. 4 కొట్టులో వెళ్ళి ఆ వస్తువుని గురించి విచారిస్తారు. ఎక్కడ మనకి అనుకూలంగా ఉంది, రూపాయి మిగిలించుటకు మనం ఎలా వస్తువుని కొనాలి, ఆ సిద్ధపాటు తగిన సమయంలో ఆ ఇల్లు ప్రారంభించబడి ముగించుటకు వారికి సహాయపడుతుంది. హల్లెలూయా. ఒక వివాహ కార్యక్రమం తీసుకోండి. ఇరు కుటుంబస్తులు ముందుగానే కొన్ని నెలల పాటు సిద్ధపడాలి. ధన విషయంలో, వస్తు విషయంలో. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక సిద్ధపాటు, ఒక ప్రయాణానికి సిద్ధపాటు. సిద్ధపాటు లేకుండా ఏ చిన్న కార్యమైనా, ఏ పెద్ద కార్యమైనా సరే అక్కడ జయాన్ని మనం చూడలేము, అక్కడ ఒక సమాధానాన్ని మనం చూడలేము, అక్కడ ఒక తృప్తిని మనం చూడలేము. అది రూపాయి పని అయినా, 1000 రూపాయలకు కూడినదైనా సరే సిద్ధపాటు అనేది ప్రతి కార్యానికి అవసరము. ఇక్కడ దేవుని వాక్యము కూడా దేవుని పిల్లలతో మాట్లాడుచు దేవుడు యెహోషువని పిలిచి ప్రత్యేకంగా ఆజ్ఞ రూపంలో చెప్తున్నాడు. యెహోషువ, నేను యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును గనుక. చాలు, నేను మీ మధ్యలో అద్భుతం చేస్తానయ్యా. రేపు పరిశుద్ధ ఆరాధనలో నేను అద్భుతం చేస్తాను. రేపు పరిశుద్ధ ఆరాధనలో నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధ ఆరాధనలో నా ఆత్మను నేను కుమరిస్తాను. ఆరాధనలో నేను ప్రత్యక్షమవుతాను. ఆరాధనలో నేను సంచరిస్తాను. ఆరాధనలో నేను ప్రత్యేకంగా నిన్ను దర్శిస్తాను. అద్భుతాలు చేస్తాను. నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, మరి ఏదైనా సరే నేను రేపు అద్భుతాలు చేస్తాను నీ మధ్య. కానీ ఇవాళ మీరు సిద్ధపడాలి. ఏ విషయంలో సిద్ధపడాలి? మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇజ్రాయేలు జనాంగమా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు యోర్దాన్ నదిని మీరు దాటాలంటే, రేపు యోర్దాను అనే మరణము మీద మీరు జయము పొందాలంటే, ప్రవాహించి వచ్చే ఆ అలలు, ఆ ఇబ్బంది, ఆ పోరాటం, ఆ అపవాది క్రియలు మీలో నుండి తొలగించబడాలంటే ఈరోజు మిమ్మను పరిశుద్ధపరచుకోండి. అది ఎటువంటి అద్భుతాలైనా సరే నేను చేస్తాను. అది ఎంత గొప్ప అద్భుతాలైనా సరే నేను చేస్తాను. అది పర్వత లాంటి సమస్యలైనా సరే కూలిపోయేనట్టు, సమభూమిగా మారినట్టు నేను చేస్తాను. కానీ నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నిన్ను సరిచేసుకో. యాజకులారా, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. యెహోషువ, నిన్ను పరిశుద్ధపరచుకో. లేవి గోత్రస్తులారా, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. ఇజ్రాయేలులారా, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మందసమాన్ని మోసుకొని వెళ్ళే యాజకులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నా సన్నిధిలో కనబడే ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి?
పరిశుద్ధపరచుకోవాలి. నీ మాటని పరిశుద్ధపరచుకో, నీ నడకని పరిశుద్ధపరచుకో, నీ ఐక్యతని పరిశుద్ధపరచుకో. నీ భక్తి జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో. ఏ విషయంలో తప్పిపోయినట్టు నీ మనస్సు నీతో మాట్లాడుతుందో సరిచేసుకో. ఏ విషయంలో దేవుని నిబంధన నుండి తొలగిపోయావో నిన్ను సరిచేసుకో. నిన్ను సరిచేసుకో. పెద్ద పెద్ద శత్రుల్ని ఓడించి పెద్ద పెద్ద పట్టణం మీద యుద్ధం చేసి ఆ పట్టణాన్ని తన వశము చేసుకున్నారు ఇజ్రాయిల్ ప్రజలు. ఏయి అని ఒక చిన్న పట్టణం మీద వెళ్ళి ఓడిపోయారు. చిన్న పట్టణంలో ఓడిపోయారు. అయ్యో, పెద్ద పెద్ద జయముని మేము చూసామే, పెద్ద పెద్ద యుద్ధంలో దేవుడు మాతో నడిచాడే, దేవుడు మా ముందు అద్భుత కార్యం చేశాడే, ఎక్కడ దేవుడు మమ్మల్ని శత్రు చేతికి విడిచిపెట్టలేదే. ఈ చిన్న గ్రామం, ఈ చిన్న పట్టణం, ఈ కొన్ని ప్రజలు చేతికి మేము ఓడిపోయామే, ఎందుకు అని యెహోషువ ఇజ్రాయిల్ ప్రజలు బాధపడితే, ఏడిస్తే దేవుడు చెప్పిన ఒకే మాట, ఇజ్రాయిల్ ప్రజలు నాకు విరోధంగా పాపం చేశారు. రెండోది, ఇజ్రాయిల్ ప్రజలు నా నిబంధనని ఏం చేశారు? దూరం చేశారు. నాతో వారికి ఉన్న ఐక్యతని వారు తొలగించారు. నేను వారికి చెప్పిన మాటకి విరోధంగా పాపం చేశారు. దేవుడు అంటున్నాడు, రేపు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యము, వాగ్దానము, కృప, అభిషేకము, మేలు, జవాబు నేను చేస్తాను. నీ మధ్యలో నేను చేస్తాను. ఇయాల నిన్ను పరిశుద్ధపరచుకో, నీ పిల్లల్ని పరిశుద్ధపరచుకో, నీ కార్యక్రమముని సరిచేసుకో, నీ కుటుంబ వ్యవహారాన్ని సరిచేసుకో, నీ ఇల్లుని దేవునికి అప్పగించుకో. ఏవండి, దేవుని పిల్లలైన మనము ఎన్నో కార్యము కొరకు ఆలోచిస్తున్నాం, సిద్ధపడుతున్నాం, మాట్లాడుతున్నామే, కానీ మన పరిశుద్ధ జీవిత విషయంలో మనం ఎంత సిద్ధపడిన వారుగా ఉన్నాము చాలా ముఖ్యం. మన పరిశుద్ధత విషయంలో మన ఎంతగా సమయాన్ని గడుపుతున్నా, పరిశుద్ధ విషయమై ఎంతగా మనం ఆలోచిస్తున్నా. దేవునికి నేను పరిశుద్ధుడిగా ఉండాలి, దేవునికి నేను ఇష్టడుగా ఉండాలి, వాక్యానుసారంగా నేను ఉండాలి, నా సాక్ష్యంలో నేను నిలబడాలి అనే విషయం మీద ఎంత మన శ్రద్ధ చూపిస్తున్నాం చాలా ముఖ్యం. ఎన్నో విషయముల గురించి సిద్ధపడే మనము దేవుడు కోరుకున్న పరిశుద్ధత విషయంలో సిద్ధపడుతున్నామా, ఆలోచిస్తున్నామా? సిద్ధపాటు లేకుండా జయము లేదు. సిద్ధపాటు లేకుండా దేవుడు సంచరించలేడు. దావీదు పాపం చేసింది వాస్తవమే. దావీదు దేవుని నిబంధనానికి దూరమైనది వాస్తవమే. కానీ ప్రవక్త వచ్చి ఆయన పాపముని ఆయనకి తెలియచేసినప్పుడు రాజు అయిన దావీదు సింహాసనం నుంచి దిగి వచ్చాడు. తన రాజ వస్త్రాన్ని తొలగించాడు, పట్టకప్పుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, సాష్టాంగంగా కింద పడ్డాడు, ఏడవట మొదలు పెట్టాడు. క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా, నన్ను కడగండి. 51 కీర్తనలు 6 చూడండి. 51 కీర్తనలు 6వ వాక్యమా?
కోరుచున్నావు. నాకు ఇక్కడ చెప్పండి, ఏ అంటున్నాడు? దేవుడు దేనిని కోరుకుంటున్నాడు? సత్యముని కోరుకుంటున్నాడు. దేవుడు ధనాన్ని కాదు, దేవుడు ఐశ్వర్యముని కాదు, దేవుడు మరొక కార్యముని కాదు. దేవుని పిల్లల దగ్గర మొదటిగా కోరుకున్నది ఏమిటి? సత్యం, నిజాతి, న్యాయం, యథార్థత. అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడి దగ్గర కవరింగ్ చేయకూడదు. దేవుడి దగ్గర ఆ విషయం మీద చర్చ మాట్లాడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నా దగ్గర దేనిని కోరుకుంటున్నాడు? సత్యముని కోరుకుంటున్నాడు, యథార్థతను కోరుకుంటున్నావు. తప్పు చేశావా? తప్పు చేశానయ్యా. సత్యముని ఆయన ముందు ఒప్పుకోవాలి. చూడండి, దావీదు ఎన్నో మారు పడిపోయినా దేవుని హృదయానికి తగిన వాడని సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటానికి కారణం, ఎన్నో మారు దేవుణ్ణి బాధ పెట్టించిన దేవుని హృదయానికి తగినవాడు అని సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటానికి కారణం, దావీదు తన సింహాసనాన్ని నిలబెట్టుకోవటానికి కారణం, దావీదుని దేవుడు పదే పదే శమించుటకు కారణం, దావీదుని విడిచి దేవుని కృప తొలగిపోకుండా ఉండటానికి కారణం ఆయన నీతి. ఇక్కడ చూడండి, తప్పు చేశాడు, పడిపోయాడు. సేవకులు వచ్చి ఆ పాపముని అతనికి తెలియచేసినప్పుడు కప్పుటకు ప్రయత్నించలేదు. తాను నిరపరాధి అని వాదాటుటకు ప్రయత్నించలేదు. కానీ సేవకులు వచ్చి చెప్పగానే సింహాసనం మీద నుంచి దిగాడు, రాజవస్త్రాన్ని తొలగించాడు, కిరీటాన్ని దూరం చేశాడు, ఏకాంతంగా దేవుని మందిరానికి వెళ్ళాడు, సాష్టాంగంగా పడి ఉన్న మాటని ఉన్నట్టు చెప్తున్నాడు. అలా మాట్లాడచ్చు. ఏ అంటున్నాడు? ముందు నేను పరిశుద్ధుడిగా మారునట్లు కడగండి అయ్యా. దేశాన్ని పరిపాలించే రాజు, నా పాపంని కడగండి ఓపెన్గా మాట్లాడుట అంత సాధారణ విషయం కాదమ్మా. నేను ఈసోపుతో కడుగు, అది కాదు ముఖ్యం. నేను పవిత్ర అవునట్లు కడుగు. నా పాపం తనని, నేను పాపం చేశాను, నన్ను కడగండి అయ్యా. ఈ సోపుతో నన్ను కడగండి అయ్యా. దావీదుకు తెలుసు, నేను కడగబడితేనే, నేను పరిశుద్ధుడిగా మార్చబడితేనే, యేసు రక్తము నన్ను కడుగుతేనే, పరిశుద్ధాత్ముడు నన్ను కడుగుతేనే, వాక్యము నన్ను కడిగి నన్ను పరిశుద్ధుడిగా మారుస్తేనే. 11, 12, 13 ఆయనకు తెలుసు, నేను కడగబడితేనే దేవుని సన్నిధిని నేను అనుభవించగలుగుతాను. నేను కడగబడకపోతే, నా పాపము కడగబడకపోతే, దేవుడు నన్ను అంగీకరించకపోతే, దేవుడు నన్ను సరి చెయ్యకపోతే నేను
దేవుని సన్నిధిలో చప్పట్లు కొడతానే కానీ ఆయన సన్నిధిని అనుభవించలేను. నేను బిక్కరగా పాడుతానే కానీ ఆయన సన్నిధిని నేను అనుభవించలేను. నేను నా చెవి వాక్యాన్ని వింటాయే కానీ ఆయన సన్నిధిని అనుభవించలేను. నేను సంఘానికి వచ్చినట్టు తిరిగి వెళ్తానే కానీ ఆయన సన్నిధి నాతో రాదు. మీకు తెలుసుగా, దేవుని సన్నిధి మనతో రాకపోతే ఈ బ్రతుకు అడుగు అడుగున అపాయానికి పాలైపోతాయి. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని తోడు, దేవుని మహిమ మనతో, మన పిల్లలతో, మన జీవితంలో రాకపోతే అడుగు అడుగున మనకి ప్రమాదం. ఎలా అంటారా? అందుకే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు, ఇంకా నేను మీతో రాను. మోషే, ఈ ప్రజల్ని నువ్వు నడిపించుకో, నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడా? నిర్గమకాండము 33:15 చూడండి. నిర్గమకాండము 33 అధ్యాయము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి తోడుకొని పోవద్దయ్యా. ఒకే మాట. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, దేవుణ్ణి దుఃఖపరిచారు. దేవుడు అన్నాడు, ఇంకా నేను ఈ ప్రజలతో రాను. లోబడని ప్రజలు గనుక రానయ్యా. ఎన్నిసారి ఏమండి, లోబడని ప్రజలు గనుక నేను వీరితో రాను అని దేవుడు అన్నాడు. ఒకసారి మన హృదయంలో చేయి పెట్టుకొని ప్రశ్నించుకోండి, వీరు లోబడని ప్రజలు గనుక నేను వీరితో. మన జీవితంలో ఎన్నిసారి మనం లోబడలేదు? మీరు లోబడని సందర్భాలు మీకు గుర్తుందా? మీరు లోబడని సందర్భాలు మీకు లెక్క ఉందా? రక్షించబడి సంఘానికి వచ్చి వందల ప్రసంగాలు విని తీర్మానించుకున్నాం, సమర్పించుకున్నాం. ఎన్నోసారి దేవుడి దగ్గర బిక్కరగా ఏడ్చి క్షమించండి అయ్యా అని కేకలు వేసిన ఎన్నో సందర్భం ఉంది. తర్వాత మన తప్పిపోలేదా? తర్వాత దేవుని వాక్యానికి తిరుగుబాటు చేయలేదా? దేవుని హృదయాన్ని మనం దుఃఖపెట్టలేదా? ఆ సమయంలో అంతా దేవుడు ఈ వాక్య ప్రకారం, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు లోబడలేదు, నేను నీతో రాను అని దేవుడు చెప్పి ఉంటే ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చుంటామా? ఇన్ని సంవత్సరం అద్భుతంగా నడిచి ఉంటామా? చెయ్యవద్దు అని దేవుడు ఎన్నోసారి చెప్పిన తర్వాత విని చెయ్యను అని తీర్మానించి మనం చేసి దేవుణ్ణి అవమానపరచలేదా? ఆచారముని జీవితంలో చేర్చుకొని దేవుణ్ణి దుఃఖపరచలేదా? మనుషుల్ని తృప్తిపరిచి దేవుణ్ణి దుఃఖపరచలేదా? నా నిర్లక్ష్యన నువ్వు చూపించి దేవుణ్ణి దుఃఖపరచలేదా? లెక్కించలేని అంత నేను లోబడని వాడుగా దేవుడి ముందు కనబడ్డాను. దేవుడు అంటున్నాడు, మోషే, ఈ ఇశ్రాయేలు ప్రజలు నాకు లోబడట్లేదు, ఇంకా నేను వీరితో రాను. వారి తిప్పల్ని వారే పడని. నాకు తెలీదు నువ్వు వారిని నడిపిస్తావో లేకపోతే నువ్వు వారిని వదిలి వెళ్ళిపోతావో నాకు తెలీదు. మీకు ఒక మాట చెప్పనా? దేవుడు స్వయంగా అన్నాడు, మోషే ఈ ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. 10వ వాక్యం చూడండి, 33:10.
ఆ, ఆ, ఆ. చాలు. 32:10 చూడండి. ఆ, ఆ. మోషే, నువ్వు ఊరకనే ఉండు, ఇంకా నువ్వు ప్రార్థన చేయకూడదు. పదే పదే ఈ ప్రజలకు వచ్చి నువ్వు నిలబడి నా మనసుని మారుస్తున్నావు. దేవుడు మోషేని కూడా అంటున్నాడు, ఏమండి, ఇక్కడే ఒక సేవకుడి విలువని విశ్వాసి అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఊరకనే ఉండు, నా కోప వారి మీద మండుతున్నాయా, నేను దేవుడు అంటూ వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను. అంటే దేవుడు ఏమంటున్నాడు, మోషే ఈ ప్రజలతో నువ్వు కూడా ఉండవద్దయ్యా, నువ్వు సైడ్ వచ్చేసే, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఈ ప్రజల్ని నేను కాల్చివేస్తాను. నా మాట వినట్లేదు, నన్ను కోపిస్తున్నారు, నాకు విరోధంగా పదే పదే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని నేను చంపేసేది కాదు, కాల్చివేస్తాను, ఈ ప్రజల్ని వదిలేసే. కానీ మోషే అంటున్నాడు, కాదు ప్రభువా, మీ జీవితంలో దేవుడు ఒక సేవకుని నిలబెట్టాడంటే అర్థం చేసుకోండి ఎందుకు అని. మీ జీవితంలో దేవుడు ఒక ఆత్మిక తండ్రిని, సేవకుడిని మీకు ఇచ్చాడంటే విలువ అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మోషే ఈ ప్రజల్ని వదిలిపెట్టు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, వీళ్ళని చంపేదొరకగా కాల్చి పారేస్తానయ్యా, నాకు లోబడట్లేదు, వీళ్ళ వలన నాకు విరక్తి కలిగిందయ్యా, వీళ్ళని నా ప్రజలని చెప్పుకోవటానికి నాకు ఇష్టం లేకపోయింది, మోషే వదిలిపెట్టు. మోషే అంటున్నాడు, కాదయ్యా, కాదు కాదు, నేను చచ్చినా చేస్తాను కానీ ఈ ప్రజల్ని చావనీయను. ఇది సేవకుడు. నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆత్మీయ జీవితము కొరకు, నీకు ప్రార్థించుటకు, నీకు వాక్యము నేర్పించుటకు, నిన్ను దేవుళ్ళు నడిపించుటకు, నిన్ను విచారించుటకు, నిన్ను ఆదరించుటకు, నీ పక్షములో నిలబడుటకు, నీ కొరకు పరిగెత్తుటకు, నీ కొరకు ఉపవాసించుటకు, నీ మీద శ్రద్ధ చూపించుటకు పరలోకములో ఉన్న దేవుడు ఒక సేవకుడిని వేరు చేసి నీ జీవితములు ఇచ్చాడంటే విలువ అర్థం చేసుకోండి. ఆ సేవకుడు నీకు కంచలాగా దేవుడిచ్చాడు. ఆ దేవుడే ఇప్పుడు ఆ సేవకుడితో అంటున్నాడు, నేను కాదా నేను ఈ ప్రజల కొరకు ఇచ్చాను, నేను కాదా ఈ ప్రజల్ని నడిపించమన్నాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను ఈ ప్రజల్ని వదిలిపెట్టు అంటే ఇప్పుడు మోషే అంటున్నాడు, కుదరదు ప్రభువా. బ్రతిమిలాడి అంటే ఇక్కడ ఒక స్థాయి మోషే ముందెళ్ళిపోయాడు. దేవా, మీరు ఈ ప్రజల కొరకు నన్ను నియమించారు, నడిపించమన్నారు, కానీ ఇప్పుడు ఈ ప్రజల్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టను, వదిలిపెట్టమంటే వదిలిపెట్టను. వారు చావుని నేను చూడను, వారు దుఃఖాన్ని నేను చూడను, వారు కలవరమ బాధని నష్టాన్ని నేను చూడలేనయ్యా, కనికరించండి నేను బతిమిలాడుతున్నాను. ఇది సేవకుడు హృదయం. నిన్ను పలకరించే వారు 100 మందిలో ఉంటారు, నీకు బంధుమిత్రులు స్నేహితులు 1000 మంది ఉంటారు, పరిచయమైన వాళ్ళు లెక్కించలేని వారు ఉంటారు. నీవు పడిపోకుండా నువ్వు క్షేమ స్థితికి వెళ్ళాలని నీ కొరకు ఏడ్చేవాడు దేవుడిచ్చిన సేవకుడు, నిన్ను ఆలోచించేవాడు, తప్పు ఉన్నా క్షమించి కౌగలించి నడిపించేవాడు సేవకుడు. ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవా, నేను ఈ ప్రజలని వదిలిపెట్టను. ఇప్పుడు మోషే అంటున్నాడు, నీవు కూడా ఈ ప్రజల్ని వదిలిపెట్టకూడదు. 33:15 అంటున్నావు, నీ సన్నిధి రాకపోతే ఎలానో అక్కడే కూర్చున్నాడు. దేవుని సన్నిధి లేకపోతే ఈ బ్రతుకులాగా ఉండదమ్మా. దేవుని సన్నిధి లేకపోతే నీ ప్రార్థన నీకు ప్రార్థనగా అనిపించదమ్మా. దేవుని సన్నిధి లేకపోతే నువ్వు చేసిన ఆరాధన నీకు ఆరాధనగా అనిపించదు.
మోషే ఒకే మాట అంటున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు మాతో రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళము. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీతో రావాలంటే మీరు మీ పాపముని ఒప్పుకొని ఏడ్చి నాతో ఐక్యత పడాలన్నాడు. అందుకే నేను నీ జీవితంలో అద్భుతం చెయ్యాలా, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. దావీదు అంటున్నాడు, నీ సన్నిధి 51:11 దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి. దావీదుకి తెలుసు, దేవా ఈ తప్పు చేశాను కనుక నీ సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను, నన్ను కడిగి వేయండి అయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, అభిషేకము నాకు కావాలయ్యా. నేను పాపం చేశాను కనుక అభిషేకంలో నేను బలహీన పడిపోయాను, ఆత్మలో బలహీన పడిపోయాను, ఆరాధనలో బలహీన పడిపోయాను, ఆత్మ నడిపింపులో బలహీన పడిపోయాను, ఆత్మ స్వరముని వినలేకపోయాను, ఆత్మ ఆలోచనని పొందలేకపోయాను. నన్ను ఈ సోపుతో కడిగి నన్ను పరిశుద్ధపరచండి, నాకు నీ సన్నిధి కావాలి, నన్ను పరిశుద్ధపరచండి, నీ పరిశుద్ధ ఆత్మ నాకు కావాలి. నీ రక్షణానందము. ఏందండి రక్షణానందము? ఒకడు క్రీస్తు యేసులో ఉంటే ఆయన నూతన సృష్టి అయి ఉన్నాడు, పాతది అన్ని. ఈ బ్రతుకికి అర్థమి ఇచ్చిన వాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. కూలిపోయిన ఈ బ్రతుకు, చెడిపోయిన ఈ బ్రతుకు, పనికిరాని ఈ బ్రతుకు, నరకానికి నియమించబడిన ఈ బ్రతుకు, శాపము, వ్యాధి, రోగము కప్పిన ఈ బ్రతుకుకి ఒక అర్థము ఇచ్చినది యేసయ్య. అవునా కాదా? అందుకే దావీదు అంటున్నాడు, దేవా గొర్రెలు మేపినవాడయ్యా, గొర్రెలు మేపినవాడు, అరగత లేనివాడు, తండ్రికి ఇష్టం లేనివాడు, నా సహోదరులకి ఇష్టం లేనివాడు, అనాథ లాంటి వాడు, అందరి నోట్ల దావీదంటే శపించబడిన వాడు, ఎడారిలో అరణ్యములో గొర్రెలతో పాటు బ్రతికే ఈ దావీదుకి ఒక జీవితం, ఒక అర్థమని ఇచ్చిన వాడు నీవయ్యా. నేను గొర్రెలకు కాపరిగా ఉంటే నీవు నా జీవితంలో కాపరిగా ఉండిపోయావు. అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నా గొర్రెలకి నేను కాపరిగా ఉన్నాను, నా బ్రతుకి నా దేవుడు కాపరిగా వచ్చాడు. నా చేతిలో ఉన్న కాపరులకి నేను వారికి సహాయకుడిగా ఉన్నాను కనుక వారు తప్పించబడ్డారు. నా దేవుడు నా జీవితంలో కాపరిగా వచ్చాడు కనుక నా బ్రతుకు తప్పించబడింది, నేను రాజుగా మారాను అంటున్నాడు. నీ రక్షణము నాకు కావాలయ్యా, నీ రక్షణ నాకు కావాలి. ఆ రక్షణ లేకపోతే నేను యేసయ్యతో ఐక్యత కలిగి బ్రతకలేను. దానికి ఏం చెయ్యాలి? నా పాపంని కడగండి, ఈ సోపుతో నన్ను కడుగు. నేను కడుగబడితే ప్రభువా నీ ప్రసన్నతను నేను అనుభవిస్తాను. నేను కడుగబడితే పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవిస్తాను. నేను కడుగబడితే రేపు ప్రభువా నా రక్షణ ఈ జీవితంలో నీతో గొప్ప భాగ్యముని ఆశీర్వాదాన్ని పొందుతానయ్యా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరచుకోండి, రేపు మీ మధ్యలో అద్భుతాలను నేను చేస్తాను. రాత్రి వాక్యాన్ని వినే దేవుని సంగమా, రేపు ఆరాధనలు, పాటలు, స్తుతి, నువ్వు చెల్లించే అర్పణలు, సాక్ష్యము సమస్తము నీకు అద్భుతంగాను ఆశీర్వాదంగాను నా దేవుడు మార్చాలా. నిన్ను నీవు ఈ రాత్రి పరిశుద్ధపరచుకో. అసుంకరిలాగా పాపి అయిన నా మీద కృప చూపించండి, ఒప్పుకోండి. దావీదులాగా నేను పడిపోయానయ్యా, నన్ను కడగండి, ఒప్పుకోండి. ఒప్పుకోండి. ఈ సిద్ధపాటు, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధుడిగా మారుటకు నేను చేసే ఈ సిద్ధపాటు రేపు నన్ను అద్భుతము చూచుటకు నన్ను నడిపిస్తుంది. ఈ రాత్రి దేవుడి దగ్గర ఒకే ఒక మాట చెప్తా,
ఒకే ఒక మాట చెప్తా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి. నేను 10 సంవత్సరంగా సంఘానికి వస్తున్నాను అని అనుభవాన్ని చెప్పవద్దు, కానీ ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నాకు చాలా వాక్యము తెలుసు అని చెప్పవద్దు, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నేను సేవ చేస్తున్నాను అని చెప్పకుండా నన్ను ఈ రాత్రి పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి. పేతురు అంటున్నాడు, యేసు మీరు నా పాదముని కడుగుతారా? నేను నిన్ను కడగకపోతే నా సన్నిధిలో నీకు ఏం లేదు, పాలు లేదు అని చెప్పగానే పేతురు అంట, నా పాదం వరకు కాదయ్యా, నా తలను కూడా కడగండి అయ్యా, నన్ను పూర్తిగా కడిగి వేయండి. నా తప్పు కొన్ని నాకు గుర్తు ఉంది, కొన్ని నాకు గుర్తు లేదు. నేను బలహీనుడయ్యా, అడాబుడిలో నా మాటల్లో జారి ఉంటాను, కోపము ఆవేశములో ఏందండి నేను ఆలోచించినది నాకు గుర్తు లేకపోతాయ్యా. ఈ రాత్రి చెప్తాము, నన్ను పూర్తిగా కడగండి ప్రభువా. వాళ్ళు వలనే వీళ్ళు వలనే వద్దమ్మా, నన్ను కడగండి అయ్యా. వాళ్ళు కారణం వీళ్ళు కారణం వద్దు, ఈ వాదనలు వద్దు, నన్ను కడగండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. ఎవరి మీద ఏలు చూపించవద్దు, నీ మీదే ఏలు చూపించుకొని నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నా ఇల్లుని పరిశుద్ధపరచండి అయ్యా. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ రాత్రి యేసు రక్తము మనని పరిశుద్ధపరచుటకు అప్పగిస్తామా? పరిశుద్ధాత్ముడు మనని పరిశుద్ధపరచుటకు మనని అప్పగిస్తామా? నా ఉపదేశము మిమ్మల్ని శుద్ధినిలుగా చేసిందని మాట ప్రకారం ఆయన వాక్యము ఈ రాత్రి మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది కనుక అప్పగిస్తామా? ఉన్న స్థలంలో మోకరించి, యేసుదేవా పరిశుద్ధుడా, నన్ను పరిశుద్ధపరచండి.